బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడిని తీసుకువెళ్తుండగా అక్కడ కరెంట్ షాక్ తగిలి ఇద్దరు చనిపోయారని చెప్పేసి తెలిసిందే. అయితే ఇద్దరిలో వికాస్ అనే వ్యక్తి కూడా చనిపోయారు. ఈ వికాస్‌కి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ చెల్లెలు కూడా మనతో పాటు ఉన్నారు. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? దీనికి సంబంధించి ఎలా డీటెయిల్స్ ఎవరు చెప్పారు? నైట్ 2:00 సడన్‌గా మా అన్న ఫోన్ నుంచి కాలొచ్చింది. కాలొస్తే మా అన్న చేశామనుకున్నాం. లేవడితే ఓవైసీ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు మీ అంటే మీ కొడుకు వికాస్ తను అబ్బాయి గదా! తను అన్‌కాన్షియస్ ఉన్నాడు. తనతో పాటు ఇంకొక పర్సన్ గిట్ట ఉన్నాడు అఖిల్ అని. తను ఇద్దరు అన్‌కాన్షియస్ ఉన్నారని చెప్పారు. సో, మేము ఉరుకుట ఫస్ట్ హాస్టల్‌కెళ్ళాము. ఫుల్ వర్షం పడుతుంది. ఆడికెళ్తే ఫస్ట్ వాళ్ళు అప్పుడు మాకు మా అన్న మా ఇంటి కింద ఒక అన్న ఉంటాడు. తనతో మాట్లాడినాక వచ్చి మాకు తర్వాత చెప్పాడు, మీ కొడుకు మా మమ్మీకి చెప్పాడు మీ కొడుకు చనిపోయాడని. అట్లా ఎట్లా చనిపోతాడు చనిపోడు అంటే చెప్తే వాళ్ళు ఏమన్నారు, లే వచ్చేటప్పుడే చనిపోయారు, వాళ్ళు ఏందో క్లారిటీగా ఏం చెప్పలేరు మాకు ఎట్లా అయింది ఏందో అని. సో ఇంకొక పర్సన్ గిట్ట ఉన్నాడు కదా అఖిల్ అన్న, తను గిట్ట మాకు కొద్దిగా పరిచయం ఉన్నట్టే పాత ఇంటికాడ నుంచి. సో తను గిట్ట ఇప్పుడు అన్కాన్షియస్ ఉన్నాడు. తను గిట్ట ఐసీయూలో ఉన్నాడు. కానీ మా అన్న ఎలా చనిపోయాడు అసలు ఏందో మాకు విషయం గిట్ట తెలియదు. వాళ్ళు ఏమన్నారు, ఆడ నుంచి ఉస్మానియా షిఫ్ట్ చేస్తామని చెప్పారు. ఈడికి వచ్చాము ఉస్మానియా, వచ్చి ఆల్మోస్ట్ మార్నింగ్ 7 o'clock వచ్చినాం. ఇప్పుడు 10:30 అయింది. ఇప్పటికీ ఏం రెస్పాన్స్ లేదు. ఇంకా వాళ్ళు చెప్పారు, ఇంకా మేము ఈడ గిట్ట కాదు, చాలా లాంగ్గా తీసుకొని పోవాలి ఇప్పుడు. అంటే మామూలుగా మీకు సమాచారం అందింది. చివరిగా అన్న మీతోటి ఏం మాట్లాడారు? ఏ సమయంలో బయటికెళ్ళడం జరిగింది? మా అన్న మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోయాడు. కానీ నైట్ 7 o'clock మాకు కాల్ చేసిండు మా మమ్మీకి. అమ్మ నాకు కొద్దిగా లేట్ అవుతుంది, నేను ఇంటికాడ వచ్చి మీకు కాల్ చేస్తే అప్పుడు వచ్చి డోర్ ఇప్పండి అని చెప్పాడు. అదే లాస్ట్ కాల్ ఉండే. దాని తర్వాత మాకు సడన్గా నైట్ 2 o'clock కాల్ వస్తే మేము తనే చేసిండు అనుకున్నాం. కానీ చేస్తే అలా హాస్టల్ వాళ్ళు మాట్లాడారు. వెళ్ళిన తర్వాత కావచ్చు, ఘటన ఏ విధంగా జరిగిందనేది మీతోని ఏం మాట్లాడడం జరిగింది? అధికారులు కావచ్చు. వాళ్ళు మాకు చెప్పారంటే కరెంట్ తాకి చనిపోయారు, వచ్చేటప్పుడు దారిలోనే స్పాట్లో చనిపోయాడని చెప్పారు. కానీ ఏందో ఎలా అయింది ఏం క్లారిటీగా ఎవరు ఏం చెప్పలేరు. ఏం చేస్తుంటాడమ్మా మీ అన్న? ఏం చేస్తుంటాడు మామూలుగా? వర్క్ ఏముంది? మా అన్న స్టడీస్తో పాటు పార్ట్ టైం వర్క్ చేస్తాడు జూ పార్క్లో. అంటే పార్కింగ్ సెక్షన్ ఉంటుంది ఆడ పార్ట్ టైం జాబ్ చేస్తాడు. మీకేమైనా సమాచారం ఉందా మొత్తం ఎంతమంది వెళ్ళారు అక్కడికి? అంటే ఇది ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని వినాయకుడిని తీసుకురావడం అనేది జరిగిందని చెప్పేసి తెలిసింది. ఎలా ఏంటి? ఒక కమిటీ ఉంటుంది జయదేవ్స్ అని పురాణపుల్లో. సో ఆ కమిటీలోనే మా అన్న స్టార్టింగ్ నుంచి ఉన్న 2-3 years ప్రతి ఇయర్ వెళ్తాడు అలానే. సో ఈ ఇయర్ గిట్ట అట్లనే పోయారని అనుకున్నాం. కానీ పోతే ఇలా జరుగుతుందని అనుకోలేము. ఆడ ఎంతమంది పోయారో నాకు అంత ఎగ్జాక్ట్గా ఏం ఐడియా లేదు. ఎందుకంటే నేను ఇద్దరికి చూసిన, ఇద్దరే నాకు కనిపించారు అన్కాన్షియస్ ఉన్నారని అంతే. ఓకే. ఆ కమిటీలో మీ అన్న 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఎవరెవరు వెళ్ళారు మొత్తం కలిపి అక్కడికి? ఆడ నాకు అంత ఐడియా లేదు, నాకు తెలీదు. నార్మల్గా ఒక 10-15 మెంబర్స్ అయితే వెళ్తారు. కానీ అప్పుడు ప్రెసిడెంట్గా ఎంతమంది ఉన్నారో అది నాకు తెలీదు. ఓకే. ఈ నిన్ననే తీసుకురావడానికి గల కారణం ఏంటి? అంటే వినాయకుడికి సంబంధించి ఇంకా టైం ఉంది కాబట్టి నిన్ననే ఎందుకు తీసుకురావాలనుకున్నారు? యాక్చువల్గా 20కి వాళ్ళది ఆగమన్ ఉంది. సో ఆగమన్ నుంచి ఒక డే ముందు తెచ్చుకుంటే అంత ఓకే టైంతో అయిపోతుంది. మళ్ళీ వర్షాకాలం కాబట్టి అనుకొని ముందు తెచ్చుకోవాలనే వెళ్ళారు వాళ్ళు. ఇంకా ఆడికి వెళ్ళినాక మళ్ళీ ఇట్లా జరిగింది ఏంటో అదంతా నాకు అంత ఐడియా లేదు. ఏం చెప్తున్నారు అధికారులు? మొత్తానికైతే పోస్ట్ మార్టానికి సంబంధించి కావచ్చు, ఏం చెప్తున్నారు వివరాలు? వాళ్ళు అంతే చెప్పారు, కరెంటు దాకి చనిపోయాడని. కానీ ఎగ్జాక్ట్గా రక్తం మార్క్స్ గిట్ట ఉండే. మా ముంగట డెడ్ బాడీ వచ్చినప్పుడు కొద్దిగా బ్లడ్ మార్క్స్ గిట్ట ఉన్నాయి. కానీ ఎలా చనిపోయాడో ఏం చెప్పలేరు ఇంకా క్లారిటీగా. ఇంకా పోస్ట్ మార్టం చెప్తే ఇప్పటివరకు స్టార్ట్ గిట్ట చేయలేరు. ఇంకా పోలీసు వాళ్ళు గిట్ట ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. వాళ్ళు ఇప్పుడే వస్తున్నామని చెప్పి వెళ్ళారు, ఇంకా రాలేరు. మొత్తం ఎంతమంది అమ్మా మీరు? ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? ఏ విధంగా ఉంటారు? 4 మెంబర్సే ఉంటాం. మా మమ్మీ, డాడీ, నేను, మా అన్నయ్య అంతే. మా మిగిలినంతా చుట్టాలు వాళ్ళంతా ఊర్లోనే ఉంటారు, ఇక్కడ ఉండరు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారు? మేము చిన్నప్పటి నుంచినే ఈడనే చదువుకున్నాం, ఈడనే స్టడీస్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఓల్డ్ సిటీ పురాణపూల్ సైడ్. మొత్తానికైతే వికాస్ చెల్లి చెప్తున్న వివరాల ప్రకారం మా అన్నయ్య నిన్న ఉదయం సమయంలో 10 గంటలకు బయటికి వెళ్ళారు. ఆ తర్వాత రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మకి కాల్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. 7 గంటల తర్వాత నేను కొంచెం లేట్గా వస్తాను, వచ్చే టైంలో డోర్ ఓపెన్ చేసి ఉంచండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి మాకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి మాకు ఆయన ఫోన్ నుంచే హాస్పిటల్ నుంచి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చి చూస్తే చనిపోయినట్టుగా కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం చేసిన అనంతరం మేము మా ఊరికి, మా సొంత గ్రామమైన బీహార్కి తీసుకెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళ చెల్లె చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంతోష్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.